అందరికీ నమస్తే అండి. ఈ పూట మన వీడియో ఏమంటే మన ఆశ్రమంలో గృహప్రవేశానికి బంధుమిత్రులు అందరూ వచ్చారు కదండి. అందరూ కూడా మనస్ఫూర్తిగా భోంచేశారనమాట. ఇంకా భోజనాలు కూడా చాలా బాగా కుదిరాయండి. ఇంకా వంట వాళ్ళు అయితే కర్ణాటక నుండి పిలిపించాము, బంగారుపేట నుండి. ఐటమ్స్ అయితే ఇంకా ఉన్నాయండి. దాని తర్వాత ఒకటి వడ్డిస్తున్నారు కాబట్టి ఇంకా ఆకుల్లో ఉండేవి కనబడుతున్నాయి మీకు. వీళ్ళల్లోనే మన వాళ్ళు కూడా కొంతమంది కూర్చున్నారు. మన వాళ్ళు కూడా ఆ రోజైతే మీరు ఒకేసారి బంతిలో కూర్చోండి, మీరు వేరేగా కూర్చోండి అట్లేం లేదు. ఎవరు ఎప్పుడు కూర్చొని ఓకే మీ ఇష్టం అని చెప్పేశాము. కొంతమంది ఉన్నారు చూడండి, మన వాళ్ళు గుర్తుపట్టండి, మీరు చూద్దాము. ఇంకా మన వాళ్ళు కూడా అసలు బంధుమిత్రులు ఎవరు ఆశ్రమవాసులు ఎవరో తెలియనట్టుగా కలిసిపోయారనమాట. అంత బాగా నీట్గా రెడీ అయ్యారు. చాలా సంతోషంగా అనిపించింది. ఇంకా నా మనసులోని మాట ఒకటి మీకు చెప్పాలనుకుంటున్నాను ఈ వీడియో ద్వారా. ఏమంటే ఈరోజు దగ్గర 700 మంది వచ్చారండి. అంటే గృహప్రవేశానికి 700 మంది వచ్చారనమాట. ఇది నాకేమంటే నా మనసులో మాట ఏమంటే గుడి కట్టాలనే సంకల్పం ఉంది కదా. గుడి మొదలు పెట్టకుండా ఎందుకు నేను లేట్ చేస్తున్నానంటే నా సంకల్పం ఏమంటే గుడి కట్టడం అనేదే కాదు, గుడిలో నిత్య పూజలు, నిత్య అన్నదానము, నిత్య భక్తులు ఉండల్లా, ఆ రకంగా మనం చేయాలా అన్నట్లుగా నా ఒక సంకల్పము. దానికనే ఆలోచన చేసి ఆచితూచి అడిగేద్దాము అన్నట్లుగా కొంచెం అంటే ఆలోచనలోనే ఉన్నానన్నమాట. ఇంకా దానికి అన్నీ కూడా సమకూర్చుకోవాలి కదండి, కావాల్సినవన్నీ కూడా. అంటే మెయిన్ డబ్బు రకంగా కూడా సమకూర్చుకోవాలి కాబట్టి కొంచెం నిదానమే ప్రధానం అంటారు కదా, ఆ రకంగా. ఇంకా ఈ వీడియో చూపిస్తూ మీ ముందుకి మాటలు ఎందుకు తెచ్చానంటే ఈ జనాలంతా చూసినప్పుడు నాకు అనిపించింది వీళ్ళందరూ కూడా మనము మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తే వచ్చిన వాళ్ళు. కాకపోతే మనం గుడి కట్టిన తర్వాత గుడికి రకంగా భక్తులు వస్తే బాగుండు, ఇదే రకంగా అడావుడిగా భక్తులు ఉంటే బాగుండు, ఇదే రకంగా నిత్య అన్నదానం జరిగితే బాగుండు అనేట్లా ఒక ఆశ నాకి. దానికనే నా ఆశని మీ ముందుకు తీసుకొచ్చాను. మీరేమంటారనేది మీ అభిప్రాయం తెలియజేయండి. ఇంకా ఈ బంతిలో అయితే బంధువులు ఉన్నారు, మిత్రులున్నారు, మన ఆశ్రమవాసులు ఉన్నారు, బీద వాళ్ళు కూడా ఉన్నారండి. అందరికీ కలిపి అందరూ సమానమే అన్నట్లుగా ఇక్కడ భోజనాలు అయితే వడ్డించాము. ఇది రైట్ అని నేను అనుకుంటాను. ఇదే సమాజ సేవ అంటే అని నాకు అనిపించింది. దానికనే ఆ విధంగా చేశానన్నమాట. ఇంకా వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా గిఫ్ట్లు తెచ్చాను. అదేం తెచ్చాను అనేది కూడా రాబోయే వీడియోలో మీకు తెలియజేస్తాను. ఇంకా మనమైతే మన ఛానల్లో వీడియోల మధ్యలో అంటే గృహప్రవేశం అడావుడిలో వీడియోలు పెట్టడం మానేశాను. చాలా వరకు వీడియోలు పెండింగ్ పెట్టేశాను. అంటే ఆ వీడియోలు అప్లోడ్ చేయలేదు, ఖాళీగా వదిలేశాను. కాబట్టి వ్యూస్ బాగా తగ్గిపోయినాయి. మీరందరూ కూడా దయచేసి మీరు ఎవరైతే చూస్తారో వాళ్ళందరూ కూడా మీకు తెలిసిన వాళ్ళకి బంధువులు మిత్రులకి అందరూ కూడా లింక్ పంపిస్తే మీరు చేసే సహాయం ద్వారా మన ఛానల్ మళ్ళీ అభివృద్ధికి వస్తుంది. మీరు ఈ చిన్న సహాయం చేసి పెడతారని అనుకుంటా. ఓకేనా? ఇది ఈ పూట మన చిన్ని వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేస్తూ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకేనా? వీడియో చివరి వరకు చూసినందుకు చాలా సంతోషం. థ్యాంక్ యూ.